అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సాయంత్రం పంచాయతీ ఎన్నికల నగారం మోగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. జిల్లాల వారీగా రిజర్వేషన్ల గెజిట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్ కు ఇప్పటికే చేరుకున్నాయి. 31 జిల్లాల నుంచి 3 సెట్ల గెజిట్లు జిరాక్స్ కాపీలతో పాటు పెన్ డ్రైవ్ లో తీసుకుని కమిషనరేట్ లోని హెల్ప్ డెస్క్ లో డిపిఓలు అందజేశారు. దాంతో ఎస్ఈసి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు హైదరాబాద్ లోని ఏసీ గార్డెన్స్ లో ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం సెక్రటేరియట్ నుంచి మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్, సాయంత్రం 6:15 స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి రాణి కుముదిని ఈ కమిషనర్గా ఉన్నటువంటి సాయంత్రం ప్రెస్ మీట్ పెడతారు. సాయంత్రంలో చాలా విషయాలు కూడా చెప్తారు. 3 విడతల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వార్డులకు సంబంధించి మండల పరిషత్ ఆఫీస్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఇప్పటికే వార్డుల్లో ఎవరెవరు రిజర్వేషన్ ఎలా ఉంటాయని కూడా గడిచిన 3 రోజుల క్రితమే వెల్లడించినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఆర్డీఓ ఆధ్వర్యంలో సర్పంచ్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ని ఇప్పటికే అది కూడా ప్రకటించారు. దాదాపు 12,000 పైచిలుకున్నటువంటి జీపీలు కూడా ఇవన్నీ కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. డిసెంబర్ 2nd వీక్ లో ఎలక్షన్ జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో 3 విడతల్లో ఒక్కొక్క విడతకు 2-3 రోజులు గ్యాప్, దాదాపు 6 రోజుల గ్యాప్ తోటి దాదాపు 2 వారాల్లోనే, అంటే దాదాపు 10-15 తారీఖు స్టార్ట్ అయిందంటే డిసెంబర్ ఎండింగ్ లోగానే మొత్తం 3 విడతల ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అన్ని వివరాల్ని సాయంత్రం 6:15 రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి విడుదల ఇస్తారు. దాని తర్వాత నోటిఫికేషన్ అయిపోగా షెడ్యూల్ మొత్తం కూడా క్లియర్గా మనకు తెలుస్తుంది. దాని తర్వాత ఎక్కడ ఏ ఫేజ్లో ఎక్కడెక్కడ ఎలక్షన్ జరుగుతాయనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా బయటకు వెళితే దాని తర్వాత ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. ఇప్పటిదాకా అమల్లో ఉన్నటువంటి ఆన్గోయింగ్ సంబంధించినటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఎక్కడ కూడా ఇబ్బంది కాదు. నిన్న మనం చూసాం చీరల పంపిణీకి సంబంధించి ఇప్పటికే 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సహాయక సంఘాలకు సంబంధించి మహిళలకు ఇప్పటికే చీరల పంపిణీ నడుస్తుంది. మరొక 1 కోటి చీరలు కూడా మొత్తం అందరి మహిళలకు ఇవ్వబోతున్నారని కూడా చెప్పారు. అలాంటి వాటికి ఎలాంటి అడ్డంకి ఉండదు. కొత్తగా అనౌన్స్ చేసేటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవేవి కూడా చేయరు. కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇక చీరల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నడుస్తుంది. దీని తర్వాత కూడా మనం చూస్తాం ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికలకు కానీ, దాని తర్వాత పట్టణ స్థాయిలో ఉన్నటువంటి వాటికి కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇవన్నీ కూడా వరుసగా జరిగే అవకాశం ఉంటుంది. వీటన్నిటి కూడా ఏం కోడ్ ఇబ్బంది ఏముండదు. అదే సమయంలో ఇప్పుడు కేబినెట్ సమావేశం లోపల కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి మంత్రిమండలి సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించి మొత్తం కూడా కేబినెట్ లో ఆమోదం కూడా పొందినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం ప్రకటించారు. అందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఇంటిమేషన్ జారీ చేశారు. అందులో భాగంగానే కాసేపటి క్రితం ఒక జీవో కూడా రిలీజ్ అయింది. దాంట్లో 6:15 ప్రెస్ మీట్ పెడతారని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. కనుక ఇక ఎన్నికల నగరం మోగబోతున్నటువంటి నేపథ్యంలో ఇక మొత్తం గ్రామాల్లో ఒక సందడిగా నెలకొనే అవకాశం ఉంటుంది. వార్డులకు పోటీ చేసే వాళ్ళకి కానీ, గ్రామ పంచాయతీలో సర్పంచ్లకు పోటీ చేసేటువంటి అభ్యర్థుల వేట మొదలవుతుందనే మనం భావించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఎన్నికల గుర్తు సర్పంచ్లకు లేకపోయినప్పటికీ కూడా డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా ఖచ్చితంగా ఏ పార్టీలు ఎవరోని అభ్యర్థులను రంగంలోకి దింపుతాయనేది ఆ గ్రామాల్లో ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి లీడర్ల కన్సర్న్లోనే జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఇక ఎన్నికల హడావుడి కొనసాగే అవకాశం ఉంటుంది. ఇక మద్యం కావచ్చు, లేదా వివిధ రకాల నజరానాలు కావచ్చు ఏరులై పారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎన్నికల కోడ్ కూడా ఉంటుంది కాబట్టి డబ్బు ఇష్టానుసారంగా బయట విచ్చలవిడిగా తీసుకుపోవడానికి కానీ, పంపిణీ చేయడానికి కానీ, డిస్ట్రిబ్యూషన్ విషయంలో కొంత ఆంక్షలు అయితే ఉంటాయి. బట్ మన హైదరాబాద్ లో నుండి అంటే రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కానీ, మేడ్చల్ మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఈ ఆంక్షలు ఉంటాయి. అంతటా కూడా ఎలక్షన్ జరుగుతాయి. 12,000 జీపీ అంటే దాదాపు ఈ 3 జిల్లాలు మినహాయించి మిగతా అంతటా కూడా ఎలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు మనం చూసాం దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్స్ లేవు. 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ జరగని పరిస్థితి ఉంది. వాస్తవానికి ఆ టైంలో అయిపోయింది, కానీ ఎలక్షన్స్ పెట్టాల్సిన పరిస్థితుల్లో వివిధ అంశాల మీద పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
ఈ 18 నెలల నుంచి పెట్టాలనుకున్నప్పటికీ కూడా ఎలక్షన్ పెట్టలేకపోయారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీని ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో 42% రిజర్వేషన్ కోసం వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తూ వచ్చింది. కానీ సాధ్యం కాని నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రిజర్వేషన్ పద్ధతిలో భాగంగానే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సుప్రీంకోర్టు సీలింగ్ని దృష్టిలో పెట్టుకునే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ పోను మిగతా దాంట్లో బీసీలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సర్పంచులు ఎవరు కూడా ఇక గుర్తులో పోటీ చేయకపోయినప్పుడు కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థి పెట్టడానికి చెప్తారు. ఎవరు గెలిచినా కూడా వాళ్ళ ఖాతాలో వేసుకునేందుకు అధికార పార్టీ కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ కూడా ఎవరికి వాళ్ళు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉంటాయి ఫేజ్డ్ మేనర్లో. ఈ 3 విడతలు జరిగేటువంటి ఈ ఎన్నిక చాలా రసవత్తరంగా ఉంటుంది. ఇప్పటికే గ్రామాల్లో లాస్ట్ టైం మనం చూసాం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వడం, షెడ్యూల్ ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయని కూడా ఆ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంతలోపే కొద్ది రోజుల్లోనే మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నటువంటి ఉదాంతాన్ని మనం చూసాం. కానీ ఇప్పుడు అలాంటి పొరపాటు లేకుండా అన్ని రకాల నిర్ణయాలు తీసుకున్న తర్వాత క్యాబినెట్ నుంచి కూడా నిర్ణయం వచ్చిన తర్వాతనే ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.